ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. కుటుంబం చాలా పేదగా గడిపేది. రామయ్య భూమి పల్లెటూరి చివర ఉండేది, కాని పొలం పాడైపోయి ఏది పండటం ఆగిపోయింది. అప్పులు ఎక్కువయ్యాయి. చివరకు రామయ్య అనుకున్నాడు, ఇంకా ఈ భూమి వదిలేయాలి అని. కాని చిన్న కుమారుడు సోమయ్య చాలా చతురుడు. అప్పుడు అతను తండ్రితో అన్నాడు, నాన్నా, భూమిని ఎక్కడికి పంపకండి, నేను ఏదో చేస్తాను. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ మట్టిలో ఏముంది, అంతా ఎండిపోయింది. అప్పుడు సోమయ్య కింద మట్టి త్రవ్వుతూ, రాళ్లను తీసివేస్తూ భూమిని ఎరువుతో బాగుచేయడం మొదలుపెట్టాడు. అతనికి గ్రామంలోని పెద్ద వృద్ధుడు చెప్పాడు, ఈ మట్టిలో చాలా సొత్తు ఉంది, కాని అది బంగారం కాదు, నీ కష్టమే బంగారం. సోమయ్య ఉదయాన్నే లేచి సూర్యుడు అస్తమించే వరకు పని చేశాడు. వారం రోజులు, నెల రోజులు, 2 నెలలపాటు. చివరకు వర్షాలు వచ్చాయి. మళ్లీ పంట పచ్చబడింది. ఆ సీజన్కి పంట బాగా పండింది. మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మాడు. రామయ్య ఆశ్చర్యంతో అబ్బురపడ్డాడు. అప్పులు తీర్చాడు, ఇంటి అవసరాలు తీర్చాడు. గ్రామంలో అందరూ సోమయ్యను ప్రశంసించారు. పల్లెటూరి చతుర్కిషోరుడు ఈయనే. ఆ రోజు రాత్రి రామయ్య తన కుమారుని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నన్ను కాపాడింది బంగారం కాదు, నీ చతురత, నీ కష్టం. పాఠం మొరల్: పని మీద విశ్వాసం ఉంటే కష్టాల్లోనూ వెలుగు కనిపిస్తుంది. భూమిలో బంగారం దాగి ఉండదు, మన శ్రమే నిజమైన బంగారం.